లేదండి. ఎంతసేపు అక్కడ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ స్థలాలు ఉన్నాయని బోకర్లు బాగుపడ్డారు తప్పండి, అసలైంది ఏమీ లేదండి. మీకు నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి దక్కలా ఏం దక్కలేదండి. పేదవాళ్ళకి అసలు ఏమీ దక్కలేదండి. అంతా బయట వాళ్ళకి బోకర్లకి వెళ్ళకండి. బోకర్లో శుభ్రంగా అక్కడ సైట్ ఉందండి, అది కొనాలండి. ఎందుకంటే వీళ్ళకి 10 రూపాయలు రావాలండి. ఆ విధంగా స్కామ్ వేసేసారండి. ఏముందండి అసలు ఎక్కడ ఏదీ లేదు. ఇప్పుడు నేను పెట్టింది ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో అందరూ రావాలి, అందరినీ కలవాలి, అర్థం చేసుకోవాలి, మీకు సహాయం చేయాలని పెట్టారు. దీనివల్ల నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం చాలా మంది నోట్లో ఇలా పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు. ఇప్పుడు వైఎస్ఆర్కి వేసినా కానీ ఏమీ లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారండి వాళ్ళు ప్రజలండి. అవును. ఇంకొక ఎక్కడికో 100కో 1 ఎవరో 10 మంది అలాగ ఉన్నా కానీ మొత్తం 90 మంది కూడా మనకే మన పార్టీకే ఇప్పుడు పగ్గం కట్టారండి. ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే కానీ పనులు జరగవు మనకి. అక్కడ ప్రాజెక్టు ఉండదు, ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు. 5 సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి. ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాను నేను. నేను ఇచ్చే సహాయం ఇవ్వడం, కేంద్రం ఇచ్చే సహాయం కూడా తీసుకోవడం, రెండూ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సమాజం వల్ల పైకి వచ్చారు కొంతమంది. వాళ్ళు మీలాంటి కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టి మీకు సానుకూలంగా సూచనలు అవన్నీ చేస్తూ మీరు పైకి రావడం. ఉదాహరణ నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు చెప్పులు కుడతావు, బాస్కెట్స్ అన్నీ అమ్ముతావు, నీకు కాస్త దినాన్ని 4 గంటలు పని చేస్తావు, ఆరోగ్యం బాగాలేకపోయినా. అటువంటిప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో ఇంకొంచెం మెరుగవుతుందా? నేను ఇచ్చేది కాకుండా అవుతుందండి. అవుతుందండి. ఎట్లా ఉపయోగించుకుంటా